హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇవేంటి అని చూస్తున్నారా? అలసంద మసాలా వడలు. ఏదో స్పైసీగా తినాలనిపించి కిచెన్లోకి వెళ్తే అక్కడ అలసందలు ఉన్నాయి. సో ప్రిపేర్ చేసుకోవాలనిపించింది నాకు. ఎలా ప్రిపేర్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అలసందలు 2 టైమ్స్ మంచిగా వాష్ చేయాలన్నమాట. దాంట్లో డస్ట్ ఏమన్నా ఉంది అంటే వాటర్ పైకి తేలుతుంది కదా. 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత వాటర్ పోసి 6 to 8 hours కన్ఫర్మ్ నానపెట్టాలి. నానపెడితేనే ఉన్న అలసందలు డబల్ క్వాంటిటీ అవుతాయి. అప్పుడు మనకు వడలు పర్ఫెక్ట్గా మంచిగా వస్తాయి. ఇలా నానిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం, వెల్లుల్లి, మీ ఇష్టం, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వీటి మెజర్మెంట్ మారుతూ ఉంటుంది. వీటిని మెత్తగా కాకుండా పల్స్ గ్రైండ్ చేసుకొని కొంచెం నానపెట్టిన అలసందలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. వెంటనే కలపకూడదు, వాటర్ వచ్చేస్తుంది. సరిపడా సాల్ట్. వంట మాస్టర్కే వంట గురించి చెప్తావు కదా. ఏమో అదే కదా, బాగుంటుంది. కొత్తిమీర లేక కరివేపాకు లేదనుకుంటా. ఇలా చేతితో చూసుకున్నామంటే వడలు వచ్చేలా ఉంటుంది. నూనె కాగింది. బేసిక్గా నాకు చేతితో వడలు వచ్చు, అందుకు డైరెక్ట్గా వేసేస్తున్నాను. నూనెలో ముంచావు చెయ్యి వచ్చాని. లేదు, పర్ఫెక్ట్గా రౌండ్ ఉంది చూడు. ఇది మాత్రం రాని వాళ్ళైతే ఆయిల్ ప్యాకెటో లేకపోతే కవరో లేకపోతే గెరెటో ఏదో ఒకటి యూస్ చెయ్యొచ్చు. మధ్యలో వాయిస్ ఎవరిదని చూస్తున్నారా? తనే మా సిస్టర్. మా ఇంటి మొత్తానికి వంట చేసేది ఆవిడే అనమాట. చాలా బాగా టేస్టీగా చేస్తుంది. అందుకే మధ్య మధ్యలో నన్ను ఆట పట్టిస్తూ ఉంది, నీకు వచ్చా అలా ఇలా అని. యాక్చువల్గా చెప్పాలంటే నాకు వడలేయడం నేర్పించింది తనే. నాకు రాదు అసలు వేయటం. వేస్తే తినటం మాత్రం బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే అదరహో అన్నట్టుంది నిజంగా. ఏదో చెప్పాలని కాదు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఉంటాయి, అన్ని ఫ్లేవర్స్ బాగుంటాయి, కాదని కాదు. కానీ ఇది మాత్రం చాలా చాలా టేస్ట్ ఉంది. మనకు చేత్తో వచ్చు కదా అని మనం ఏదో మిస్టర్ పర్ఫెక్ట్ అనుకోకూడదు. అప్పుడప్పుడు మిస్టేక్స్ అవుతుంటాయి అలా. కానీ అయినా సరే మనం గివ్ అప్ ఇవ్వకూడదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.